Hi Sujit. Hi, First of all, Kasaya. thank you so much for taking time. I know you're really busy, OG Panlallo, but uh, you have given time in the busy schedule. So first of all, thank you so much for that. Thank you. And బేసికలీ మా మూవీకి మీకు ఉండే రిలేషన్ ఫస్ట్ ఆడియన్స్కి చెప్పాలి. సో యూ అండ్ మా డైరెక్టర్ ప్రశాంత్ మీరిద్దరు యూ బీన్ అసోసియేటెడ్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్, రన్ రాజారన్ ముందు నుంచి కూడా, and Yeah. he's worked with you for Run Rajaran and also Saho. Yeah. So both of you have been like so Run Rajaran ముందు నుంచి అంటే what it's been more than 10 years అయిందా? 10 అదేలే ఒక 11-12 years ఏంటి. so you both started off like college kids almost. So అంత early 20s ఆ టైంలో స్టార్ట్ చేసి ఉంటారు. So now you've become one of the directors who we as an audience look forward to మీ మూవీస్ చూడడానికి కానీ మీ we follow your work and యంగ్ డైరెక్టర్స్లో కొత్తగా వచ్చిన డైరెక్టర్స్లో యూ ఆర్ ద వన్ who all the Telugu audience are watching for. So yeah, this is what I wanted to first clear to the audience that this is the relation. And Run Rajaran and Saho both UV Creations లోనే చేశారు. And now even నాడు కూడా డెబ్యూ యూవీ క్రియేషన్సే. సో దిస్ మూవీ ఈ మూవీకి సో how do you feel like what you 12 years 13 years like from where you started to now? యా ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైట్ అంటే నేను అసలు యూజువలీ ఇంటర్వ్యూ అంటేనే ఫస్ట్ మనకు టెన్షన్ వచ్చేస్తుంది, ఇంటర్వ్యూ ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ. బట్ ప్రశాంత్ ఈజ్ లైక్ వెరీ క్లోజ్ అసోసియేట్ టు మీ అనమాట. లైక్ నేను ఆల్మోస్ట్ లైక్ 2012లో నేను ఫస్ట్ టైం వెన్ వాజ్ లైక్ అబౌట్ టు డూ మై డెబ్యూ, ఆ టైంలో వీ వాంటెడ్ ఏడీస్ అనమాట, కొత్త లైక్ యంగ్స్టర్స్ కావాలి మనం, లైక్ మన ఏజ్ గ్రూప్ వాళ్ళు యంగ్స్టర్స్ అని చెప్పేసి ఆన్లైన్లో వీ హ్యాడ్ పుట్ ఇట్ సేయింగ్ ఎవరైనా ఉన్నారా, ఎవరైనా ఉంటే నా జస్ట్ ఒక రైటప్ చేసి పంపించండి అంటే అందులో ఒక 4-5 మెంబర్స్ కొత్త వాళ్ళు తీసుకున్నాం అనమాట. అందులో ప్రశాంత్ ఒకడు. సో ఐ స్టిల్ రిమెంబర్ అనమాట, ప్రశాంత్ ఆఫీస్కి వచ్చినప్పుడు కూడా నేను అంటూ ఉంటుంది లైక్ అశ్విన్ ప్రశాంత్ అనేది ఉండేవాళ్ళు, నేను వీళ్ళిద్దరిలోనే ఫస్ట్ చూడడం సినిమా తీస్తారా అన్న. అది ఇప్పటికే చాలా లేట్ ప్రశాంత్ సినిమా తీయడం. ఎందుకంటే మనకు ఒక యూజువల్గా లైక్ డైరెక్టర్ అవ్వడం అనేది మన స్కిల్ కెపాసిటీతో పాటు ఇట్స్ ఆల్సో లైక్ మనం ఎలా హ్యాండిల్ చేస్తాం సిచ్యువేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో సిచ్యువేషన్స్ని కరెక్ట్గా హ్యాండిల్ చేసేవాడు అనమాట. సెట్లో ఇతను ప్రశాంత్ లేకపోతే మనకు కొంచెం కంగారు పడిపోయారు. లాస్ట్ 1-2 days ఎప్పుడో వెళ్ళిపోయాడు, ఏదో ఊరికి వెళ్తే అసలు ఆ రోజు అంతా ఏవర్ అయిపోయింది షూట్. ఆ డిపార్ట్మెంట్ అది లేదు ఇది లేదు అని కొట్టేసుకుంటూ ఉంటుంది. బట్ వెన్ ఐ వాజ్ డూయింగ్ సాహో అప్పుడే తను యాక్చువల్లీ వాజ్ సపోజ్ టు డెబ్యూ. మళ్ళీ అది కొంచెం అయిపోయి ఒక స్టోరీ రాసుకున్నాడు. ఎప్పుడు నుంచి చెప్పాడు అనమాట నాకు ఒక క్రికెట్ ఒక పొలిటికల్ బ్యాక్డ్రాప్లో ఒక స్టోరీ ఉంది అని. బట్ ఇట్స్ వెరీ గుడ్ లైక్ యు ఆర్ డూయింగ్ దట్ మూవీ బికాస్ ఐ బీన్ అడ్మైర్ ఆఫ్ యువర్ వర్క్. యాక్చువల్లీ నాకు చాలా ఇష్టం మీ ఫస్ట్ మూవీ నుంచి. సో ఇట్స్ వెరీ హ్యాపీ అనమాట ప్రశాంత్తో మీరు చేయడం అనేది. వీఆర్ టాకింగ్ ఇందాక కూడా కౌశిక్ కానీ ఆల్ దీస్ పీపుల్ లైక్ మనకు తెలిసిన వాళ్ళు సినిమా తీస్తున్నారు ఒక మంచి యాక్టర్తో అన్నప్పుడు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ కమింగ్ టు దిస్ థింగ్, అంటే ఇప్పుడు నాదంతా ఈ స్టోరీ ప్రశాంత్ నాది ఒకటి ఈక్వేషన్ పక్కన పెడితే, సో May 31st మూవీ రిలీజ్ కదండి. సో ఇంకా ఆల్మోస్ట్ లైక్ మనకు ఒక 5 days 6 days ఉన్నట్టుంది అంతే. సో ఇక ఒక పక్కేమో క్రికెట్ ఫీవర్ జరుగుతుంది, ఐపీఎల్ అని చెప్పేసి, వరల్డ్ కప్ అని, ఇంకో పక్కేమో పొలిటికల్ హీట్ ఉంది. సో ఈ రెండింటి మధ్యలో మన సినిమా వస్తుంది. సో లైక్ వాట్ ఈస్ యువర్ రియాక్షన్ అవును?